పూరా లోకల్. నమస్తే, వెల్కమ్ టు పురా లోకల్. ప్రస్తుతం మనం తెలంగాణ ఫిషరీస్ చైర్మన్ మెట్టు సాయి కుమార్ తోటి ఉన్నాము. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఆకారంలో మీరు వినాయకుణ్ణి ఒక మండపంలో ప్రతిష్ఠించుకున్నారు. ఈ నేపథ్యంలో సంచలనంగా మారింది రాష్ట్రంలో. అలాగే పోలీసులు కూడా వచ్చి మిమ్మల్ని మందలించారు, అలాగే మీరు ఆ విగ్రహాన్ని తొలగించారు అని బయట వార్తలు వస్తున్నాయి. అసలు ఏం జరిగింది? మందలించారు, తొలగించారు. మందలించేది ఎవరు లేదు, తొలగించేది ఎవరు లేదు. మందలించింది ఎవరు లేదు, తొలగించింది ఎవరు లేరు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము చేస్తుంది భక్తితో, కొంతమంది చేస్తుంది రాజకీయ కోసం చేస్తున్నారు. రాజకీయానికి భక్తికి చాలా ఫరక్ ఉంటుంది. వినాయకుని యొక్క ఆశీర్వాదము సంపూర్ణంగా పరిపూర్ణంగా రేవంత్ రెడ్డి గారికి ఉండాలి, తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం పైన ఉండాలి, ప్రజాపాలనపై ఉండాలి. రైజింగ్ తెలంగాణ అనే పదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు తీసుకోవాలనే ఉద్దేశంతో ఒక మండపం ఏర్పడేసి మేము వినాయకుని పెట్టాము. అంటే ఇప్పుడు ఒక మాట, ఇప్పుడు గ్రీన్ కండ వేసినా కాబట్టి మీరు రేవంత్ రెడ్డి గారు అంటున్నారు, మన ఒకటి రెడ్ కండ వేస్తే పవన్ కళ్యాణ్ అంటారు, సపోజ్ జనసేన అనుకుంటారు. మళ్ళీ బ్లాక్ కోట్ వేస్తే లాయరు, వైట్ కోట్ వేస్తే డాక్టర్ అంటారు. అంటే చూసే విధానం చాలా ఇంపార్టెంట్. ఎవరో హెచ్చరించేంత దమ్ము అందరు లేదు మనతో. మనము ఎవరో హెచ్చరించినా భయపడేంత మనది కాదు వ్యవస్థ. ఎవడైనా చూసుకుంటా నేను, ఆ సత్తా నా దగ్గర ఉంది. ఎవరైనా కానీ తీస్మార్కాను దార్కారి అనుకునే ఎవరు అనుకుంటారో వాళ్ళందరికీ నా స్థాయి తెలుసు, నా వ్యక్తిత్వం తెలుసు, నా సత్తాని తెలుసు. ఎవరికి బచ్చాగాలను భయపడేంత వ్యవస్థ మెట్టుశాఖ కాదు. మీకు చెప్తున్నా, హిందూ మనోభావాలు అంటున్నారు కదండి, మనోభావాలు. మీరు పేపర్ హిందువులము, మీరు పేపర్ హిందువులు ఎవరు అంటుర్రు, మేము రియల్ హిందువులం. ఇదేంటండి, ఇది ఆర్ఎస్ఎస్లా వాళ్ళ యొక్క వ్యవస్థలో ఉన్నటువంటి అప్పుడు మాట్లాడలేరు ఈ మనోభావాలకు సంబంధించిన నాయకులు. ఇదేంటండి, మోడీకి పూజ చేస్తున్నారు. అప్పుడు ఎవరు మాట్లాడలేదు. ఛాయ్పై చర్చ, ఈయన ఫోటో పెద్ద ఉంటుంది, గాంధీ మన వినాయక ఫోటో చిన్న ఉంటుంది. అప్పుడు మనోభావాలు దెబ్బతినలేవు. జనసేన వాళ్ళ అనుబంధ సంబంధ నాయకుడు జనసేనది ఉంటే అప్పుడు మీ మనోభావాలు దెబ్బతినవు. ఇదైతే బాగా, ఇంకా ఇది ఘోరం కదా. అంటే మీరు చేసిన ఏ పని, ఇది ఘోరం, ఒక స్మగ్లర్ది. అంటే మనోభావాలు ఎట్లా లేచినాయి? ఎక్కడ రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, ఎక్కడ కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, ఎక్కడ రైజింగ్ తెలంగాణ ప్రపంచవ్యాప్తంగా వెళ్ళిపోతుంది అని ఒక చిన్న మనస్తత్వం, చిన్న క్రూడల్ మెంటాలిటీ, అలాంటి ప్రవర్తన వాళ్ళది. అరే మన ఆలోచన విధానం మంచి ఉండాలి, మన భవిష్యత్తు మంచి ఉండాలి, తెలంగాణ భవిష్యత్తు ప్రపంచవ్యాప్తంగా తెలియాలనే ఉద్దేశంతో రైజింగ్ తెలంగాణ నినాదాన్ని ఒక స్లోగన్గా ముందుకు తీసుకెళ్తున్నప్పుడు ఒక పెద్ద యజ్ఞం ఇది. ఈ యజ్ఞానికి అందరూ సహకారం కావాలి. ఆ యజ్ఞానికి సహకారం కోసమే విఘ్నేశ్వరుని యొక్క ఆశీర్వాదం కావాలని చెప్పి ఈ విధంగా చేశాము. ఎవరు తీసింది లేదు, తీయం కూడా. అంటే ఇప్పుడు మండపంలో గణేషుని చేంజ్ చేసిరని అంటున్నారు బయట, నిజమేనా? అసలు అంటే వేరే గణేశుడు కనిపిస్తున్నాడు కదా మండపంలో. ఇప్పుడు చూడండి, నాలాంటి మండపం చేసి ఆడ ఎంతసేపు అండి, నేను తీయను. అది మా ఇంట్లో పెట్టినండి, మా ఇంటి పక్కన పెట్టిన, నేను రోడ్డు మీద పెట్టలేదు, ఎవరి ఇంట్లో పెట్టలేదు, నా ఇంట్లో పెట్టుకున్నా. ఇక్కడ గోషమల్ల ఆగపురాలో పెట్టుకున్నా. ఎందుకు పెట్టుకున్నా? నా ఇష్టం అది. నేనేమన్నా ఏది నడిరోడ్డు పెట్టాను, ఏమన్నా ఏదైనా మన ప్రైవేట్ కమిటీలో పెట్టినా సర్కిల్ పెట్టలే కదా. నా హోమ్ ప్రైమసీస్లో పెట్టుకున్నాను. నేను వినాయకుడిని 9 రోజులు పూజలు చేస్తాను. ఇప్పుడు అందరికీ తలెత్తుతున్న ఒక సందేహం, ప్రశ్న ఏంటంటే, మీరు నిమజ్జనానికి వెళ్ళేటప్పుడు రేవంత్ రెడ్డి గారి రూపంలో ఉన్న ఆ గణనాథున్నే తీసుకెళ్తారా మీరు నిమజ్జనానికి? అంటే నేను ఫస్ట్ మీరు రేవంత్ రెడ్డి గారి రూపం అని చెప్పి ఏమంటే, వినాయకుడు ఇప్పుడు బాల వినాయకుడు మన అంతకుముందు అది ఏది మన అంటే చోటా భీమ్, ఇంకా సంథింగ్ చాలా వచ్చినాయి. అప్పుడు ఎందుకు మాట్లాడుతుంది అంటే, చోటా భీమ్ వినాయకుడు పెట్టినప్పుడు మాట్లాడడానికి రాదు, కానీ ఇప్పుడు మాట్లాడేందుకు. నిమజ్జనం కాదు, వినాయక ఒక స్వరూపం, వినాయక ఒక నిజరూపం. ఇప్పుడు మనము సపోజ్ ఒక మనం దేవుని పూజిస్తాము, దేవత ఇట్లా అని మనం పూజిస్తాం కదా, తల్లి మా కదా. కొంతమంది ఏమో అంటే అమ్మ కూర్చుంటే కొంత నిల్చుంటుంది, కొంత వ్యవస్థ ఉంటుంది. అంటే అమ్మవారు అంటే నా తల్లి విజయవాడ, మా అమ్మ ఏడుపాయల దుర్గమ్మ, ఉజ్జయిని మాంకాలమ్మ, అట్లా మనం పూజిస్తూ ఉంటాం. అందరి పేర్లు ఒకే పేరు ఉంటాయి, వేరే పేర్లు ఉంటాయి కదా. మాంకాలమ్మ, నల్లపోషమ్మ, కనక మహాలక్ష్మి అమ్మ, విజయవాడ కనకదుర్గమ్మ,
అన్ని పేరు ఉంటాయి. హిందుత్వ యొక్క వ్యవస్థ ఏంటంటే అందరికీ అనుకూలంగా అన్ని వ్యవస్థ ఉంది కదా. వినాయకుడు అందరూ అనుకూలమే. మీరు ఎట్లా అనుకుంటే అట్లుంటాడు. వృద్ధులకు ఆయన ఒక స్నేహితుల్లాగా, కుటుంబీకులకు స్నేహితుల్లాగా, ఒక ప్రేమికులకు స్నేహితుల్లాగా, ఒక చిన్నపిల్లలకు చిన్న బాలగణేశుల్లాగా. అది కేవలం వినాయకునికి సొంతం. అది బయట మెసేజ్ ఎలా వెళ్తుందంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కూడా భయపడ్డాడు, అలాగే మెట్టు సాయి కుమార్ కూడా భయపడ్డాడు. భయపడి ఎవరైతే కంప్లైంట్ ఇచ్చారో వాళ్ళకు భయపడి పోలీసులు వచ్చి రేవంత్ రెడ్డి గారు ఏదైతే గణనాథుడి రూపంలో ఉన్నారో అది తీసేపించారు. ఈ విషయం మీద రేవంత్ రెడ్డి కూడా కామ్గా ఉన్నాడని బయట చర్చ నడుస్తుంది. నేను ఒక మాట చెప్తున్నా బాల, ఇప్పుడు నేను నాలుక 40 మాటలు మాట్లాడుతుంది. నేను నాలుక 40 మాట మాట్లాడుతుంది. దానికి నేను సమాధానం చెప్పే నాకు అవసరం లేదు. నేనేమంటున్నానంటే ఈ ఆర్ఎస్ఎస్ పెట్టినప్పుడు, పవన్ కళ్యాణ్ పెట్టినప్పుడు మాట్లాడలేని ఈ మనోభావాల సంబంధించినటువంటి ట్విట్టర్ సంబంధించినటువంటి ఫేస్బుక్ సంబంధించిన నాయకులు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతూ అవుతున్నా. మీరు చేస్తే తప్పు కానప్పుడు నన్ను తప్పు ఎందుకు అంటున్నారు? మీరు తప్పని ఒప్పుకోండి. ఆర్ఎస్ఎస్ కానీ చేస్తే ఒక రిలీజ్ చేయమని చెప్పి తప్పని చెప్పి నేను కూడా రిలీజ్ చేస్తాను. నేను తప్పని చెప్పి నేను తప్పు చేయలేదు. ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పెట్టినప్పుడు, వినాయకుని విగ్రహం పెట్టినప్పుడు, ఆ విధంగా పెట్టినప్పుడు తప్పు కానప్పుడు, పవన్ కళ్యాణ్ రూపంలో వినాయకుని పెట్టినప్పుడు తప్పు కానప్పుడు వాళ్ళ ఆఫీస్లో నాకు తప్పు కాదు. మీరు తప్పని ఒప్పుకోండి. ఇప్పుడు రిలీజ్ చేయమని నేను 10 నిమిషాలు నేను రిలీజ్ చేస్తాను. ఏమని? నా తప్పదని చెప్పి వాళ్ళు ఒప్పుకోవాల్సింది. ఆర్ఎస్ఎస్ ఒప్పుకోవాలి, జనసేన ఇద్దరు ఒప్పుకోవాలి. ఇద్దరు రిలీజ్ చేయాలి. ఏమని? ప్రెస్ ద్వారా. ఏమని? మేము తప్పైందని చెప్పి గతంలో పెట్టినట్టుకు అప్పుడు చేసినప్పుడు నేను ఒప్పుకుంటా. ఇప్పుడు నేను తప్పు చేయలేను. అంటే ఇక మీరు క్షమాపణ లాంటివి ఏవి చెప్పారు? అరే దేవుడా, నేను దేవుని పెట్టినాను. ఆయన ఆ విఘ్నేశ్వర సిద్ధి వినాయక బుద్ధి కలగాలని, మాకున్న విఘ్నాలు, తెలంగాణ రాష్ట్రంలో కొన్ని విఘ్నాలు తొలగిపోవాలని, సంపూర్ణ ఆరోగ్యంగా స్వతహా ధర్మతః మాకు దేవుని ఆశ ఉండాలని చెప్పి మేము పూజ చేస్తున్నాము. ఎవరికో కళ్ళు మంటి, కడుపు మంటి, ఎక్కడెక్కడో మండి చేస్తే నాకేం సంబంధం లేదు. నాకేం చిన్నపాటి వెనుక కూడా మాకు ఇబ్బంది లేదు. మీకు ఏం చేసుకుంటారో చేసుకోండి. దండాలు చేసుకుంటారా, ఏం చేసుకుంటారో చేసుకోండి. కానీ వినాయకుని స్వరూపాన్ని, వినాయకుని నిజ రూపాన్ని మీరు అవమానించింది మీరు, భక్తి చూస్తుంది మేము. మీరు బాధ్యతగా ఇప్పుడు నేను ఒక మాట అండి, నేను మెడలో కనుమతి చేశాను. అయితే ఎవరు వినాయకుడు అంటే మీరు ఎవరు పెడతారు? ఒక సామాన్య మనిషి అనుకుంటారు. ఇప్పుడు కన్ను వేసినందుకు కదా మీరు మాట్లాడుతారు. చెప్తున్నా మీకు మాట. ఇప్పుడు కోట్ వేస్తాను, వైట్ కోటు, డాక్టర్ అంటారా? అంటే ఎందుకు అట్లా మాట్లాడతారు? అరే బాధ్యతగా మీరు ఆర్ఎస్ఎస్ కార్యాలయంలో పెట్టినప్పుడే మీరు అసలు వినాయకుని పూజ చేయడానికి అర్హులే కాదు. బీజేపీ వాళ్ళు, ఆర్ఎస్ఎస్ నాయకులు రాజకీయం కోసమే, రాజకీయ పబ్బం కోసమే, హిందువుల యొక్క మీరు ఇదొక్కటి చాలు వీళ్ళకు ఇదొక్కటి చాలు. చూడు, ఇది నేను పెట్టింది కాదు. నేషన్ NX టీవీ ఛానల్, పెద్ద ఛానల్, వాళ్ళు పెట్టారు చూడండి. ఇక్కడ ఏడా బూట్లు వేసిర్రు, మొత్తం వ్యవస్థ ఏంది. ఇప్పుడు బయట కూడా అదే అంటున్నారు. అంటే మీరు రేవంత్ రెడ్డి రూపంలో ఉన్న గణనాథుని పెట్టారు కదా, షూస్ ఉన్నాయి అని. ఇప్పుడు దాని మీద పెద్ద చర్చ నడుస్తుంది. మరి అదే ఇంకా చూడు, అంటే కొంతమంది ఏ విధంగా రూపకల్పన చేస్తే అప్పుడు నేను అంటున్నా, మీరు పెట్టినప్పుడు వ్యవహారం మంచిగా ఉన్నప్పుడు నిజ రూపంలో నేను పెట్టడం మంచిదే. ఏమంటున్నా, వీరు బాధ్యతగా ఆర్ఎస్ఎస్ వాళ్ళు, జనసేన పార్టీ వాళ్ళు క్షమాపణ చెప్పి రిలీజ్ చేస్తే నేను కూడా రిలీజ్ చేస్తాను. క్షమాపణ చెప్పి వాళ్ళు చెప్పి నేను చెయ్య. మీరు రేవంత్ రెడ్డి పైన అభిమానంతో, మీకు ఆయన అంటే మీకు స్వతహాగా మీకు ముందు నుంచి తెలుసు కాబట్టి ఆయన మీద ఉన్న అభిమానంతో ఆ విగ్రహం అలా పెట్టారా, లేకపోతే ప్రభుత్వం మీదే ఉంది మా ముఖ్యమంత్రి అని ఆ విధంగా పెట్టారు? ఏ విధంగా పెట్టారు మీరు విగ్రహం రేవంత్ రెడ్డి రూపంలో? మా నినాదం తెలవాలి. నినాదం అనేది ఒకటి, రైజింగ్ తెలంగాణ. ఈ రైజింగ్ తెలంగాణ అనే పదం ఈ నానుడి కావాలి. ఈ రైజింగ్ తెలంగాణ అనే పదం ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రావాలి. ఈ రైజింగ్ తెలంగాణకు విఘ్నేశ్వరుని ఆశీర్వాదం సంపూర్ణంగా ఉండాలి. ఈ రైజింగ్ తెలంగాణని సృష్టికర్త అయినటువంటి రేవంత్ రెడ్డి గారికి పూర్తి ఆరోగ్యంగా ఉండాలి. రాజకీయంగా వ్యవహారంలో ఇంకా 15 సంవత్సరాలు మంచిగా రాజకీయం చేయాలని చెప్పి ఉద్దేశంతో పెట్టిన ఒక విధానం ఇది తప్ప ఎవరిని ఇబ్బంది పెట్టింది కాదు, ఎవరికి ఇబ్బంది వచ్చే వ్యవహారం కానే కాదు.
హిందుత్వం గురించి మాట్లాడే కొంతమంది హిందూ నాయకులు, ఒక పేపర్ హిందూ నాయకులు, డూప్లికేట్ హిందూ వ్యవస్థ మాట్లాడే నాయకులకు మీరు ఆర్ఎస్ఎస్లో పెట్టినప్పుడు మాట్లాడే నోర్లు, పవన్ కళ్యాణ్ మీ అనుబంధ సంస్థ జనసేన పెట్టినప్పుడు మాట్లాడిన నోర్లు ఇప్పుడు ఎందుకు మాట్లాడుతున్నాయి? రేవంత్ రెడ్డి గారికి పేరు వస్తుంది, కాంగ్రెస్ పార్టీకి పేరు వస్తుంది, రైజింగ్ తెలంగాణ అనే పదం ప్రపంచవ్యాప్తంగా వెళ్తుంది అని చెప్పి ఇబ్బంది పడి ఆలోచించి ఏడ్చి గగ్గోలు పెట్టి కడుపు మంటతో కళ్ళ నుంచి రక్తాలు కారుతున్నట్టు వాళ్లకు చెప్తున్న ఈ మాట. రాజా సింగ్ కానీ ఇంకెవరైనా కానీ ఎవరేం మాట్లాడినా కూడా మా ఎంటిక కూడా ఫరకూడదు. మెట్టు సాయి కుమార్ పైన కేసు బుక్ అయింది అని బయట వార్తలు వస్తున్నాయి. మరి అసలు కేసు బుక్ అయిందా? మీకు అసలు ఏం జరుగుతుంది? అసలు హైదరాబాద్ గండిపట్టి నీళ్ళు తాగినప్ప కేసులకు భయదృపులకు భయపడే వాతావరణం మాది కాదు. ఆ విషయం అందరికీ తెలుసు. కేసులకు భయపడి దానికి భయపడే అయితే వ్యవస్థ వాళ్ళకు ఉండొచ్చు, మానైతే కాదు. అధికారం లేనప్పుడు అట్లా ఉన్నాం, అధికారం ఉన్నప్పుడు అట్లా ఉంటాం. ఎవరికి భయపడం.